ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 6 అయింది మామ. ఈ రోజు కూడా మళ్ళీ లేట్ అయింది. ఎందుకంటే మనకి నిన్న నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది. బండి ఇంటి దగ్గర పెట్టేసరికి మాకు 11 దాటేసింది. అందుకని చెప్పి ఈ రోజు అయితే లేట్గా లేచాం. అంటే మనకి ఎలాగ బండి అయితే మన పాయింట్లు అయితే పెట్టట్లేదు కదా, రోడ్డు మీద అయితే పెట్టొద్దు అన్నారు బళ్ళన్నీ కూడా. అయినా కానీ మనం నిన్న అయితే ఏదో రిక్వెస్ట్ చేసి అయితే బ్రతిమాలి నిన్న వరకు అయితే అమ్మేసుకున్నాం. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మనం అయితే బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం ఈ రోజు అయితే. నిన్నైతే మనం ఏదో బ్రతిమాలి రిక్వెస్ట్ చేసి అయితే సరుకు ఎక్కువ ఉండిపోయిందని చెప్పి మనం అయితే ఏదో అమ్మేసుకున్నాం. కానీ ఈ రోజు అయితే మాత్రం అసలు అక్కడ పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు అయితే కొంచెం మర్యాదగా చెప్పారు, కానీ నెక్స్ట్ అయితే మాత్రం కొంచెం సీరియస్ అవుతుంది. అందుకని నేను కూడా ఇంకా ఈ రోజు అయితే తగ్గిపోయాను మామ. అంటే ఇక్కడ మా నర్సరీ దగ్గర పెట్టుకుని ఏదో కొంచెం స్లోగా అయితే తక్కువ సరుకు వేసుకుని మరి కనీసం కూలి పని అయినా రావాలి కదా, మరి అందుకని చెప్పి తక్కువ సరుకు వేసుకుని ఏదో అమ్ముకుందాం అని చెప్పి మనం అయితే బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. వ్యాపారం చేస్తున్నాం కానీ డబ్బులు వస్తున్నాయి కానీ మనసు అయితే లేదు మామ. చాలా టెన్షన్గా అయితే వ్యాపారం అయితే చేస్తా కూర్చుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఏది జరుగుతుందో తెలియదు. ఎప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారో తెలియదు, లేకపోతే ఎప్పుడు మార్కెట్ వాళ్ళు వస్తారో తెలియదు. అసలు ఎలా ఉందంటే అలా ఉంది. అందులోకి మొన్న మనం మానేసాం, అందరూ పెట్టొద్దన్నారని చెప్పి మేమైతే మానేసాం. ఇప్పుడు 10 రోజులు అయితే ఫ్రూట్స్ అమ్మాను కదా, వీడియోలు కూడా ఉన్నాయి కదా మనకి. 10 రోజులు అయితే వరుసగా ఫ్రూట్స్ అమ్మాం, కానీ ఎవరు అయితే మానలేదు, అందరూ అమ్ముకుంటున్నారు. అందుకని చెప్పి నేను కూడా మళ్ళీ ఒక 10 రోజులు ఆగిపోయి తర్వాత అయితే నేను మళ్ళీ వేయడం అయితే మొదలు పెట్టాను. ఆ తర్వాత కూడా మళ్ళీ చెప్పిన తర్వాత నేనైతే మళ్ళీ 2 రోజులు ఆగిపోయినా. 2 రోజులు ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ అందరూ అయితే పెట్టుకున్నారు. సరే ఇదైతే ఆగిలే లేదని చెప్పి నేను మళ్ళీ పెట్టుకున్నాను. కానీ నన్ను అయితే అందరికీ చెప్పుకుంటా వెళ్ళారు వరుసగా. అందరూ కొంతమంది అయితే బళ్ళు నెంబర్లో నోట్ చేసుకున్నారు, కొంతమంది అయితే ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు. అంటే మళ్ళీ రేపు పొద్దున అయితే రిపీట్ అయితే మాత్రం కొంచెం సీరియస్ అవుతుందని చెప్పి అయితే వాళ్ళు చెప్తానే మన అయితే డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటూ వెళ్ళారు. అందుకని ఇవాళ అయితే నేను మొత్తం తగ్గిపోయాను. ఎందుకంటే వాళ్ళు అంత అలా చెప్పిన తర్వాత కూడా మనం వెళ్ళకూడదు కదా. అందులోకి బళ్ళు కూడా చాలా ఎక్కువైపోయినాయి మా దగ్గర. అందుకని ఇదైతే అంత పెద్ద పెంట అయింది లేకపోతే ఇది అంత అయ్యేది కాదు. మనం అయితే అమ్మితే ఇంకా మన నర్సరీ దగ్గర అయితే అమ్ముకుంటాం, లేదంటే ఫ్రూట్స్ అమ్ముకుంటాం తప్ప మనం అయితే ఇంకా బండి అయితే కట్ట మీద పెట్టాలని అయితే అనుకోవట్లేదు. కానీ మనం అయితే మానేస్తాం. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మానకపోతే మరి మనం ఏం చేయలేం. ఆ టైంలో అందరూ అమ్ముకుంటాం, మనం కూడా అమ్ముకుంటాం వాళ్ళతో పాటు, లేదంటే మనం కూడా వాళ్ళతో పాటు మానేస్తాం. ఇది మన గొడవలు అయితే. ఇప్పుడైతే బోయినపల్లి మార్కెట్లో కదా వచ్చేసాం మామ. ఇప్పుడైతే అసలు చూడాలి మరి ఈ రోజు ఏమవుతుందో ఏంటి ఏమో అర్థం కావట్లేదు. సరికి ఏం కొనాలి, లేకపోతే ఎంత కొనాలి ఏంటి అనేది కూడా ఫుల్గా ఐడియా అయితే లేదు. మనకైతే రోడ్ మీద అయితే ఎంత పోతుంది ఏంటి అనేది అయితే మనకు తెలుసు, కానీ ఈ రోడ్డు మీద అసలు ఎలా ఉంటుందో ఏంటైతే మనకి ఇంకా పూర్తిగా అయితే ఐడియా లేదు. సరికి అయితే మాత్రం బాగానే వెళ్తుంది ఈ రోడ్డు మీద కూడా. అసలు తీసి పడేయాల్సిన అవసరం అయితే లేదు, బాగానే అవుతుంది. ఈ బోయినపల్లి మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉందాం. అంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మనం అయితే దీంట్లో అయితే కొంతసేపు అయితే జామ్ అయిపోయింది. దగ్గర ఒక 20 నిమిషాలు అయితే లేట్ అయిపోయింది. అసలే మనం లేట్గా వచ్చాం మార్కెట్కి. మళ్ళీ ఇక్కడ ఒక 20 నిమిషాలు మనం స్టార్టింగ్లో ఇంకా రేట్లు ఇంకా అనుకోకుండా ఎక్కడైతే ఒక 20 నిమిషాలు అయితే స్టక్ అయిపోయాం. మొత్తం అంతా కూడా జామ్ అయిపోయింది మామ. నేనేం చేశాను ఇంకా ఆటో అయితే మా బావ కాపు చెప్పి ఈ రోజు అయితే మా నాన్న రాలని మార్కెట్కి. మా బావ నేనైతే వచ్చాను. ఆ ఆటో అయితే మా బావ కాపు చెప్పి స్లోగా వేసుకొచ్చి వెనకాలని చెప్పి నేనైతే ఈ సరుకులు కొనుక్కుంటా రేట్లు అయితే కనుక్కోవడానికి అయితే వెళ్ళిపోతున్నాను మామ. ఇది వచ్చి కాలీఫ్లవర్. ఈ కాలీఫ్లవర్ సంచి వచ్చి 450 రూపాయలు, 400కి వస్తుంది. 400 సంచి చెప్తున్నారు, 15 పువ్వులు అయితే ఉంటాయి. ఇదైతే మాత్రం క్వాలిటీ అయితే పిచ్చ క్వాలిటీ ఉంది మామ, చాలా బాగుంది. ఆ తర్వాత మనం డైరెక్ట్గా బీరకాయ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రోజు అయితే బీరకాయ వేద్దాం, ఒక 4-5 బాక్సులు అయితే వేద్దాం అనుకుంటున్నాం. మరి బీరకాయ ఎలా పోతుంది ఏంటో తెలియదు. ఈయనైతే మన సబ్స్క్రైబర్, మీకు తెలుసు కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మనం అయితే బీరకాయ ఈయన దగ్గర వేస్తాం, కొంచెం తక్కువ రేటుకి అయితే వేస్తుంటారు. మనకి తక్కువ రేట్ అంటే నేను మంచిది కొంటూ ఉంటాను, మంచిది అయితే ఇక్కడ ఉంటుంది. ఈయన ఏంటంటే మనకు ఒక 2 రూపాయలు అటు ఇటులో కొంచెం ఎంత కొంత అయితే తగ్గిస్తాడు. ఒక 2 రూపాయలు అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా ఏమైనా కొనుక్కుంటే మనకేం తెలియదు, కానీ నాకైతే తక్కువనే అంటాడు. మరి ఒక 2 రూపాయలు అయితే తగ్గించి చేస్తాడు. ఇదైతే మనకి 25 రూపాయలు అయితే పడింది మామ బీరకాయ. ఈ రోజు మార్కెట్లో మాత్రం కొంచెం ఎక్కువ రేటే పడింది. 25 రూపాయలు అయితే బీరకాయ పడింది. ఈ దొండకాయ కూడా తీసుకున్నాను మామ. దొండకాయ కూడా ఒక బస్తా తీసుకున్నాను ఈ రోజు. అసలు ఈ దొండకాయ ఇప్పటి వరకు ఒక బస్తా కొనడం అనేది ఈ రోజే జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక బస్తా అయితే ఎప్పుడు కొన్నది, కనీసం 2 లేదా 3 బస్తాలు అయితే కొంటాను. ఈ రోజు అయితే ఒక బస్తా అయితే కొన్నాను, అదైతే 63 కిలోలు వచ్చింది. ఈ దొండకాయ వచ్చి మనకి కిలో 20 రూపాయలు అయితే పడింది మామ మార్కెట్లో. సరే అని చెప్పి ఒక బస్తా అయితే తీసుకున్నాను. తర్వాత మిర్చి కోసం అయితే తిరిగాను చాలా చోట్ల. ఇదైతే ఫుల్ క్వాలిటీ ఉంది మిర్చి, 25 రూపాయలు. మనం అయితే 25 రూపాయల మిర్చి అసలు కొనం కదా. ఆ తర్వాత అయితే ఈ బెండకాయ చూశాను. ఈ బెండకాయ వచ్చి 30 రూపాయలు అయితే చెప్తున్నారు, 28 రూపాయలకి అయితే వస్తుందంట. బెండకాయ కూడా మళ్ళీ స్లోగా అయితే పెరుగుతుంది మా మార్కెట్లో. చాలా బెండకాయ ఉంది, కానీ మార్కెట్లో బెండకాయ కూడా కొంచెం అయితే పెరుగుతూ ఉంది. అంటే 15-20 రూపాయలు కూడా బెండకాయ ఉంది, కొంచెం క్వాలిటీ అయితే మిస్ అవుతుంది. ఇదైతే చాలా క్వాలిటీగా ఉంది బెండకాయ, అందుకే 25-30 రూపాయలు అయితే ఉంది. ఇదైతే బంగాళదుంప మామ. ఇదైతే 2 అంటే 22 రూపాయలు అయితే జరుగుతుంది మార్కెట్లో. ఏమన్నా మనం తీసుకుంటే 20 రూపాయలకి ఏమన్నా వస్తుందేమో, మరి 22 రూపాయలు అయితే ఉంది మార్కెట్లో. పర్లేదు, వేసుకోవచ్చు. ఇదైతే తర్వాత మార్కెట్లో అయితే తిరుగుతూ ఉన్నాను మామ. నేనైతే మిర్చి కొనేసాను, వీడియో తీయడం అయితే మర్చిపోయాను. 2 బస్తాలు మిర్చి అయితే కొన్నాను మామ. తర్వాత ఎందుకంటే సొరకాయ అయితే నేను మన బండి మీద చాలా స్పీడ్గా వెళ్ళింది మామ. అందుకని చెప్పి సొరకాయ కొందామని చెప్పి అయితే తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ సొరకాయ అయితే చూసాను మామ. సొరకాయ కూడా చాలా బాగుంది. కవర్ వచ్చి ఇది 200 రూపాయలు అయితే పడింది మనకి. 6 కవర్లు అయితే తీసుకున్నాను సొరకాయ. ఆ తర్వాత కొన్ని ఐటెంల కోసం తిరుగుతూ ఉన్నాను. అంటే మనం నర్సరీ దగ్గర పెడుతున్నాం కదా, అందుకని చెప్పి ఒక 4-5 ఐటెంలు వేద్దాం ఈరోజు తక్కువ అని చెప్పి అయితే తిరిగాను. కానీ వేరే ఏం కొనలేదు. ఇంకా బండి అయితే సర్దేశాం. ఆ గోరుచిక్కుడు వచ్చి ఇందాక చూపించాను కదా, అదైతే 35 రూపాయలు. బండి అయితే సర్దేశాం. మిర్చి అయితే 2 మూటలు అయ్యో, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి అయితే పైన ఉంది. ఒక దొండకాయ మూట, 6 కవర్లు అయితే
సొరకాయ, ఒక 3 బాక్సులు అయితే బీరకాయ, ఇవన్నీ వేసేసుకుని మనం అయితే మార్కెట్ బయటకైతే వచ్చేసాం మామ. ఈ రోజు అయితే కొంచెం తక్కువ సరిగానే చెప్పాలి, ఎందుకంటే రకాలు ఎక్కువ వేసాను కానీ సరుకు అయితే మాత్రం కొంచెం తక్కువే. మనం మామూలుగా బీరకాయ అమ్మితే మాత్రం మన రోడ్డు మీద అమ్ముతాం, కనీసం ఎంత లేదని ఒక 6-7 బాక్సులు అయితే అమ్ముతాం, ఒక 5-6 బాక్సులు అయితే ఈజీగా పోతుంది. దాంతోపాటు ఒక 4 మూటలు మిర్చి అయితే వేస్తాం. కానీ ఈ రోజు అయితే కొంచెం తగ్గించేసాం, ఎందుకంటే కొంచెం లోపల పెడుతున్నాం కదా. ఇప్పుడు అంటే మనం బండి మానేసాం, కానీ ఆ కట్ట మీద అందరూ బళ్ళు అమ్మితే మాత్రం మన వ్యాపారం ఉండదు. అక్కడ ఏంటంటే బళ్ళు లేదంటే కొంచెం ఏదో మనకు వ్యాపారం అవుతుంది తప్ప, అక్కడ బళ్ళు ఉన్నాయంటే మనకు అసలు ఇక్కడ ఏగలు తోలుకోవడం ఈ రోడ్డు మీద. మనం అయితే మార్కెట్ బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. గుమ్మడికాయ చూడండి ఎలా వెళ్ళిపోతుందో బండి మీద, ఆటో మీద చాలా గుమ్మడికాయ అయితే ఉంది. నాకైతే మాత్రం 2 రోజుల నుంచి అయితే రొంప చేసింది మామ, అందుకని చెప్పి వాయిస్ అయితే కొంచెం బేస్ అయితే పెరిగింది. మీరైతే వాయిస్ ఎలా అవుతుందో చెప్పండి. నాకైతే మాత్రం కొంచెం బేస్ అయితే పెరిగినట్టు అయితే అనిపించింది, వాయిస్లో కొంచెం లౌడ్గా అయితే వస్తుంది. ఆటో అయితే మా బావ తోలుతున్నాడో, నేనైతే పక్కన కూర్చొని అయితే వీడియో అయితే తీసుకుంటున్నాము. మీకైతే మిర్రర్లో కనిపిస్తుంది కదా, వీడియో తీసేది నేనే. ఇప్పుడైతే పాయింట్లు అయితే బండి అయితే పెట్టేసాం మామ. పాయింట్లు అంటే మా నర్సరీ దగ్గర అయితే బండి అయితే పెట్టేసాం. అసలు ఎన్నిసార్లు అన్నా కానీ నాకు ఈ నర్సరీ అన్న పదం అయితే మాత్రం ఫ్లోలో తిరగట్లేదు మామ, అదైతే స్లిప్ అయిపోతుంది. చాలాసార్లు నర్సరీ అన్న పదం కోసం మళ్ళీ మాట్లాడడం అయితే చాలాసార్లు జరిగింది. మీకైతే తెలియదు కానీ నాకైతే ఫ్లోలో అయితే నర్సరీ అనే పదం అయితే తిరగట్లేదు. మీకైతే తిరుగుతాం అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే అన్ని పదాలు తిరిగితే నోట్లో, కానీ ఈ నర్సరీ అనే పదం మాత్రం తిరగట్లేదు, స్లిప్ అయిపోతుంది నోట్లో. బండి అయితే మాత్రం పాయింట్లు అయితే పెట్టేసాం మా నర్సరీ దగ్గర. ఇక్కడైతే వ్యాపారం అయితే మాత్రం కొంచెం స్లోగా ఉంది పొద్దున్నే. మనకైతే పర్లేదు, ఈ రకంగా వెళ్తే పర్లేదులే, ఎందుకంటే కొంచెం సరుకు తక్కువే కదా. అందుకే నాకైతే కొంచెం నమ్మకమే, సాయంత్రం అయ్యేసరికి రోడ్డు మీద వ్యాపారం అయితే బాగానే ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడైతే అలా పోతా ఉంది. ఈ వంకాయ కాకరకాయ ఎక్కడి నుంచి వచ్చినాయంటే, నిన్న మన దగ్గర ఒక ఆయన అయితే బండి పెట్టాడు. ఆయనకైతే వంకాయ కాకరకాయ మిగిలిపోయింది. ఆయన అయితే ఇవాళ అయితే బండి పెట్టడంట, అంటే బండి పెట్టద్దన్నారు కదా అక్కడ, అందుకని చెప్పి ఆయన అయితే బండి పెట్టానన్నాడు. అందుకని చెప్పి ఆ సరుకు అయితే నాకు ఇచ్చేసాడు ఆయన. నేనైతే ఏదో రేట్ ఇచ్చేస్తే సరుకు తీసేసుకున్నాను. కేజీ అయితే 10-12 రూపాయలు అయితే నేను ఇచ్చి ఆ వంకాయ కాకరకాయ అయితే తీసుకున్నాను. అందుకని అవి కూడా తెచ్చైతే మనకు అమ్మడానికి అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆయన అయితే వేస్ట్గా పాడేయాలి కదా. ఆయన అయితే నన్నైతే అమ్మనన్నాడు, ఈ రోజు అయితే బండి పెట్టడంట. అందుకనే సరుకు అయితే నేనే తీసేసుకుని మన దగ్గర అయితే పెట్టి ఏదో రకంగా అయితే మనం అయితే అమ్ముతున్నాం. ఆ మిర్చి బీరకాయ అయితే మాత్రం ఏదో అలా పోతా ఉంది మామ. అసలు వ్యాపారం అయితే మాత్రం ఫుల్ డెడ్ అయిపోయింది. ఇప్పుడైతే సాయంత్రం 2:30-3 అవుతుంది మధ్యాహ్నం. అయినా కానీ ఎక్కడ సొరకాయ అయితే అక్కడే ఉంది మామ. ఇంకా ఇక్కడ సొరకాయ కాకుండా ఇంకా లోపలే ఉంది. ఇంకా 4 కవర్ల వరకు సొరకాయ అయితే ఇంకా లోపలికైతే పెట్టాం. ఇది సొరకాయ జస్ట్ ఇక్కడే ఉంది. బీరకాయ అయితే అక్కడ సర్దిన బాక్స్ ఒకటి, వెనకాల ఒక బాక్స్ ఉంది, క్యాబిన్ పైన ఒక బాక్స్ ఉంది. బీరకాయ కూడా ఎక్కడిది అక్కడే ఉంది. ఈ దొండకాయ వచ్చి అరబస్తా అయితే పక్కన ఉంది. 2 ట్రేలు అయితే పోసాం, కనపడుతుంది కదా మీకు. అరబస్తా పక్కన కాటా పక్కన ఉంది కదా, అదొక అరబస్తా, ఇవి 2 ట్రేలు. ఇవన్నీ కూడా ఎక్కడే ఉన్నాయి. ఈ లోపు ఒక అపార్ట్మెంట్ అయితే తెచ్చి మా దగ్గర పెట్టుకోండి, నేనైతే గ్రూప్లో మెసేజ్ పెడతాను, మా ఊళ్ళో అందరూ కొనుక్కుంటారని చెప్తే మేమైతే ఆటో తీసుకుని ఆ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే బయలుదేరాం మామ. ఎందుకంటే కనీసం ఎంత లేదన్నా ఒక 2,000 రూపాయల వ్యాపారం అయినా జరుగుతుందేమో అని చెప్పి. అసలు మనం ఎప్పుడు కూడా ఈ అపార్ట్మెంట్ల దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళలేదు ఇన్ని రోజుల నుంచి. చాలా మంది అయితే చెప్పారు, కానీ నేనైతే మన వ్యాపారం ఎక్కడే బాగా జరుగుతుంది కదా, మళ్ళీ అక్కడికి ఎందుకు లేదని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఆయన అయితే జరుగుతుందని చెప్పాడు ఆయన, అందుకని చెప్పి అక్కడికైతే వెళ్ళాం. కాకపోతే ఏంటంటే ఇలాంటి అపార్ట్మెంట్ల దగ్గరికి ఇక్కడికి వచ్చేటప్పుడు కనీసం మన దగ్గర కొన్ని రకాలు అయితే ఉండాలి. మనం ఏంటంటే ఏదో 2-3 రకాలు తెచ్చి అమ్మితే వాళ్ళకు కూడా కొనుక్కోవడానికి అయితే పెద్దగా అయితే యూజ్ ఉండదు. ఎందుకంటే 1-2 రకాలు కొనుక్కుని వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి. అదే టమాటా, ఇంకా 2-3 రకాల కూరగాయలు ఇలా ఏదైనా ఉందంటే మనకు వ్యాపారం బాగానే అవుతుంది. ఆయన అయితే పాపం మనకి బాగానే హెల్ప్ చేశారు. ఆయన తీసుకొచ్చి బండి అయితే పెట్టుకోండి, మీకైతే ఏదో ఒకటి జరుగుతుంది, ఒకసారి చూడండి పోయిందే ఉందని చెప్పి. మనం కూడా ఎలాగ ఖాళీగానే ఉన్నాం కదా అక్కడ, అందుకని చెప్పి బండి అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాం. వీడియో అయితే తీయలేదు మామ, కానీ వ్యాపారం అయితే పర్లేదు, బాగానే జరిగింది. ఎందుకంటే లేడీస్ కదా, అందరూ అపార్ట్మెంట్ నుంచి వచ్చారు, అందుకని చెప్పి నేనైతే వీడియో అయితే తీయలేదు. ఏదో చిన్న క్లిప్ అయితే తీసాను జరిగిందని చెప్పడం కోసం అంతే. వ్యాపారం అయితే కొద్దిగా అయితే జరిగింది మామ. ఎంతలైతే ఒక 800 నుంచి 1000 రూపాయలు అయితే అమ్మింది. అంటే రకాలు ఉంటే బాగా అమ్మేది, కానీ మన దగ్గర రకాలు లేవు. టమాటా అడిగారు అందరూ కూడా, టమాటా లేదు మన దగ్గర, అందుకని చెప్పి ఏదో అలా పోయిందంతే. టమాటా ఉంటే ఒక 2,000 రూపాయల వ్యాపారం అయితే జరిగేది. వ్యాపారం అయితే ఏదో మళ్ళీ ఇక్కడ పెట్టిన తర్వాత స్లోగా అయితే అందుకుందాం, ఎందుకంటే సాయంత్రం అవుతుంది కదా, అందుకని చెప్పి వ్యాపారం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ సాయంత్రం అయ్యే కొద్ది కూడా వ్యాపారం బాగానే ఉంటుంది, ఎందుకంటే నేను ఇంతకు ముందు ఇక్కడ అమ్మాను కదా, అందుకని చెప్పి ఈ రోడ్డు మీద కొంచెం అయితే ఈ పల్స్ అయితే తెలుసు మనకి ఈ రోడ్డు మీద వ్యాపారం గురించి. టైం అయితే సాయంత్రం 6:30-7 అయిపోతుంది మామ. సరుకు అయితే మాత్రం ఇంకా చాలా సరుకు అయితే ఉంది. నాకైతే ఏం అర్థం అవ్వలేదు అసలు, రేపు పొద్దున మార్కెట్కి వెళ్ళాలా వద్దా ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే సరుకేమో ఎక్కడే ఉంది, మళ్ళీ రేపు పొద్దున మార్కెట్కి వెళ్ళి ఏం కొంటాను చెప్పండి. ఈ సరుకేమో అమ్మడానికి పని చేయదు, తక్కువ ఉంటుంది. పైన ఇంకా బీరకాయ బాక్స్ ఉంది, మళ్ళీ అది అక్కడ ఒక బీరకాయ ఉంది, ఇక్కడ ఈ పక్కన ఒక బీరకాయ బాక్స్ ఉంది. అసలు బీరకాయ కూడా 3 బాక్సులు కూడా కొంచెం అటు ఇటులో అక్కడే ఉంది. ఇక్కడేమో ఈ దొండకాయ కూడా కదలట్లేదు, సొరకాయ ఏమో అక్కడ ఉంది, ఇంకా లోపల సొరకాయ ఉంది. ఏంటో ఏమో అర్థం కావట్లేదు వ్యాపారం అయితే మాత్రం.
పర్లేదు అన్నట్టుగా లాస్ట్కి వచ్చేసరికి మాత్రం 7 దాటిన తర్వాత మాత్రం మన వ్యాపారం అయితే పర్లేదు మామ, కొంచెం జరిగింది. ఎందుకంటే రన్నింగ్లో జనం అయితే ఆగుతూ ఉన్నారు. పర్లేదు, వ్యాపారం అయితే బాగానే ఉంది. ఇలా బాగుంది అని కూడా చెప్పడానికి కూడా నాకు భయం వేస్తుంది మా వ్యాపారం గురించి. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఇక్కడ కూడా తయారవుతారు, మళ్ళీ ఇక్కడ కూడా పెంట చేస్తారని అయితే నాకు భయం వేస్తుంది. ఈ యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి కూడా ఫేమ్ రావాలి, నేను పెద్ద ఫేమస్ అయిపోవాలని చెప్పి చాలా మంది అయితే కళ్ళగంటూ ఉంటారు. మనకి అవకాశం వచ్చినా కూడా వద్దురా బాబు అని అయితే నేను 2 చేతులతో దండం పెట్టేస్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చే ఫేమ్ మాత్రం నాకైతే కొంప ముంచడానికే వస్తుంది మా ఫేమ్ అయితే. ఎందుకంటే ఇలాంటిది చాలా రిస్క్. ఇది రిస్క్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు తెలిసి తెలియనోడేమో ఆటో కొనేస్తున్నాడో, లేకపోతే ఇంకొంతమంది ఏమో నా మీద అయితే మండిపడతా ఉన్నారు. అసలు ఒకటి కాదు, నా బాధలు అయితే మాత్రం బోల్డ్ అని బాధలు ఉన్నాయి. ఇక్కడేమో యూట్యూబ్, మరి అలాంటప్పుడు యూట్యూబ్ మానేయచ్చు కదరా నువ్వు, నీకు ఎందుకురా ఇలాంటి తలకాయ పోట్లు అన్నీ, అంత ఇబ్బంది పడిపోయేటప్పుడు నీకు యూట్యూబ్ ఎందుకురా అని చెప్పి మీరు అయితే అనొచ్చు. కానీ ఈ యూట్యూబ్ అనేది నాకైతే ఒకప్పుడు పిచ్చి మామ. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ చేయాలి, నేను దీంట్లో డబ్బులు సంపాదించాలని చెప్పి అయితే నాకు ఒకప్పుడు పిచ్చ డ్రీమ్ అయితే ఉండేది. మీకు చెప్పాను కదా చాలాసార్లు, నేను యూట్యూబ్ కోసం ఒకప్పుడు కెమెరాలు కొని ఇవన్నీ కొని నేనైతే చాలా తిరిగాను అప్పుడైతే. అందుకని చెప్పి నాకు ఈ యూట్యూబ్ అంటే ఒక ప్యాషన్ అంతే. అందుకని యూట్యూబ్ చేస్తున్నాను. ఈ కంటెంట్ కూడా చాలా యూనిక్గా ఉంది, అందుకని చెప్పి మనకి రీచ్ అయితే వచ్చింది. అందుకని యూట్యూబ్ని అయితే వదలలేకపోతున్నాను. మనకి దీంట్లో డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. కాబట్టి ఈ యూట్యూబ్ అయితే చేయడానికైతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ తప్పట్లేదు, చేస్తున్నాను. ఒక పక్క ఇష్టం చేయాలని, కానీ ఒక పక్క ఇబ్బంది, ఎటు అడిగేయలేనట్టు అయితే అయిపోతుంది నా పరిస్థితి అయితే మాత్రం. ఈ ఫేమ్ వద్దురా బాబు అనుకుంటున్నాను నేనైతే. అందుకే ఇప్పటివరకు ఆటో మీద కూడా నా యూట్యూబ్ ఛానల్ స్టిక్కర్ కూడా వేయించలేదు, బండి మీద కూడా స్టిక్కర్ వేయించలేదు. ఇప్పుడు 10K 5K ఫాలోవర్స్ ఉన్నవాడే, సబ్స్క్రైబర్స్ ఉన్నవాడే స్టిక్కర్లు వేయించుకుని హడావిడి చేస్తా, ఎంతైతే అంత హడావిడి అయితే చేస్తున్నారు. కానీ మనకేమో పిచ్చ రీచ్ ఉంది, పిచ్చ ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పటివరకు కూడా నా ఆటో మీద అయితే ఒక స్టిక్కర్ కూడా వేయించలేదు. ఇప్పటివరకు నేను ఎవరికి కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా చెప్పుకోలేదు. ఏదో చూసి వాళ్ళు అడిగితే తప్ప నేనైతే ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్, మాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి మాకు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు ఇక్కడ. అలాగే నేను ఎవరికి చెప్పుకోలేదు కూడా. అంతలా ఉంది నా పరిస్థితి అయితే. మన వ్యాపారం అయితే మాత్రం బాగానే జరుగుతుంది మామ. చాలా వరకు కూడా సరుకు అంతా కూడా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా సొరకాయ కూడా కొంచెం తక్కువే ఉంది, దొండకాయ కూడా కొంచెం తక్కువగానే ఉంది. సరుకు అంతా కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. నేనైతే బండి పైకి ఎక్కి ఇంకా ఉన్న బీరకాయ కూడా మొత్తం అంతా వేసాను మా, ఉన్నదంతా అదే. దాంట్లో లాస్ట్కి వచ్చేసింది కదా, అందుకని చెప్పి దాంట్లో వంకర ముక్కలు, అదే వంకరకాయలు మొక్కలు అయిపోయినాయి, అవన్నీ అయితే ఉన్నాయి. అవి కూడా జనం అయితే చాలా వరకు ఏరేసుకుంటున్నారు. ఈ రోజు అయితే మనకి బీరకాయ 50 రూపాయలు అయితే పడింది మామ. కానీ మనం అయితే 40 రూపాయలు అయితే అమ్ముతున్నాం. 40 రూపాయలు అంటే దాని మీద పెద్దగా మార్జిన్ అయితే లేదు. అందుకే దాంట్లో వేస్టేజ్ ఒకటి వచ్చింది. లాస్ట్లో మొక్కలు వచ్చేసరికి ఇప్పుడు మొక్కలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కేజీ అయితే 30 చేసేద్దాం మేము. ఈ రోజు బీరకాయ ఏంటంటే దానికి డబ్బులు అయిపోయి మనకి పెద్దగా అయితే ఏం మిగలదు బీరకాయ మీద. మిగిలిన మనకి ఇవాళ కవర్ అవ్వాల్సింది ఏంటంటే మిర్చి ఒకటి, దొండకాయ ఒకటి, ఆ కాకరకాయ ఒకటి, ఇవే మనకు కవర్ అవ్వాల్సినవి. అలాగే మనకి సొరకాయ ఒకటి. ఇవి మనకైతే డబ్బులు అయితే తెస్తామా. ఈ రోజు అయితే బీరకాయ అయితే పెద్దగా అయితే ఏముండదు. బండి అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే క్లోజ్ అయిపోయింది, ఇంకేం లేదు. బీరకాయ అయితే అయిపోయింది, ఇది అయితే వెళ్ళదు. ఇంకా చాలా వరకు కూడా ఇదంతా మెత్తబడిపోయింది, అది కూడా అయితే బీరకాయ వెళ్ళదు. ఈ మిర్చి వచ్చి ఇంకా ఎంత లేదన్నా ఒక 7-8 కిలోలు అయితే మిర్చి ఉంది. మేమైతే ఇంక బండి అయితే సర్దేసాం, ఎందుకంటే ఫుల్ చలిసేస్తుంది. అందుకని చెప్పి ఇంకా బండి అయితే సర్దేశాం. మిర్చి ఇంకా 8 కిలోలు రేపు పొద్దున్న అమ్ముకుందాం అని చెప్పి. ఈ దొండకాయ వచ్చి ఒక 15 కిలోలు అయితే ఉంటుంది మామ దొండకాయ. ఆ 15 కిలోలు దొండకాయ అయితే మిగిలింది. ఇంకా మిగిలిందంతా కూడా సర్దేశాం బండి అంతా కూడా. సరుకు అయితే ఇంకేం మిగలలేదు. ఈ రోజు అయితే నైట్ అయితే మనకి ఈ వ్యాపారం అవ్వకపోతే మాత్రం మనం చాలా రిస్క్ అయితే అయిపోవాలి. రిస్క్ అంటే రేపొద్దున మనకి మార్కెట్కి వెళ్ళాలా వద్దా అనేది అయితే కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోతుంది. ఇవాళ అయితే నైట్ వ్యాపారం అయితే జరగకపోతే మాత్రం. ఈ రోజు అసలు మనకి ఎంతమంది ఎంత లాభం వచ్చింది ఏంటి అనేది అయితే చెప్తాను మామ. ఇప్పటివరకు మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. క్యాష్ అయితే 54-50 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 55-85 అయితే ఫోన్పేలో పడింది. మొత్తం ఒకసారి అయితే కలిపి చూద్దాం. 54-50 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 5600 అయితే ఫోన్పేలో పడింది. మొత్తం అయితే 11,050 రూపాయలు అయితే అమ్ముకో. దాంట్లో 7,800 సరుకు తీసాక మనకు మిగిలింది 32,50. దాంట్లో 100 రూపాయలు అయితే టిఫిన్లు టీలు ఉంటాయి, ఒక 200 రూపాయలు అయితే కవర్లు ఉంటాయి, ఒక 500 రూపాయలు ఆటో తీసిస్తే మనకి మిగిలింది 2,400 అయితే మనకి మిగిలింది. ఈ 2,400 కూడా మనకి చాలా బాగా మిగిలినట్టు ఇవాళ. ఎందుకంటే మనకి జీతాలు వస్తే చాలనుకున్నాం, జీతాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఈ డబ్బుల్లో. అంటే మనకి బండి అయితే అక్కడ పెట్టలేదు కదా, అక్కడ పెడితే ఇంకొంచెం వ్యాపారం అయితే అయ్యేది. కానీ ఇక్కడైతే కొంచెం స్లోగా ఉంది మా. మార్నింగ్ అంతా కూడా చాలా డల్ అయితే ఉంది. కానీ సాయంత్రం అయ్యేసరికి, అంటే సాయంత్రం వ్యాపారం ఉంటుందిలే, ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా సాయంత్రం వ్యాపారం ఉంటుంది. ఎందుకంటే ఆఫీసుల నుండి, స్కూల్ నుంచి, కాలేజీల నుండి, పనుల నుండి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళైతే ఏదో ఒకటి అయితే కొనుక్కొని అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి సాయంత్రం వ్యాపారం కూడా ఎప్పటికప్పుడు అందరికీ కూడా బాగానే ఉంటుంది. ఈ రోడ్లోనే కదా, ఏ రోడ్లో అయినా కూడా సాయంత్రం వ్యాపారం బాగానే ఉంటుంది. కాబట్టి ఇదే మామ ఈ రోజు వీడియో అయితే. మన పాయింట్లో బండి పెట్టకపోయినా కానీ ఈ రోజు అయితే మనం లాభంతో ఇంటికి వెళ్తున్నాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు సబ్స్క్రైబ్ చేయమా ఛానల్ని. సరే మరి రేపొద్దునైతే మళ్ళీ మార్కెట్కి వెళ్తే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.